ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపును సాలిపేట గ్రామస్తులు అడ్డుకున్నారు. చిన్నశంకరంపేట మండల పరిధిలోని సాలిపేట గ్రామంలోని నల్ల చెరువు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలించేందుకు చెరువులో హిటాచితో మట్టిని తవ్వుతుండగా విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి మట్టి తరలింపును అడ్డుకున్నారు. ఎవరు అనుమతితో మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. చెరువు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. శంకర్పేట మండల్ శాలిపేట నల్ల చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తుంటే మా గ్రామ ప్రజలు నేను పోయి అడ్డుకున్నాం. దాంట్లో మట్టి తీయొద్దు అని చెప్తే నేను మా సర్పంచ్ మేము రైలు కట్టకు మేము మట్టి టెస్టింగ్ అని చెప్తున్నాడు. మరి అధికారులు ఓలు పర్మిషన్ ఇచ్చినా మాకు తెలియదు, ఏ అధికారి పర్మిషన్ ఇచ్చినా మాకు తెలియదు. కానీ మా చెర్లకెళ్ళి మట్టి తీయనియము. మట్టి తీస్తే చెరువు నీళ్ళు అడిగంటిపోతాయి. రేపు భవిష్యత్తులో కూడా చెరువు నిండినా కూడా ఆ నీళ్లు అట్టడికిపోయి చెరువులో నీళ్ళు ఉండవు. కాబట్టి రేపు భవిష్యత్తులో ఏ ఒక్క తట్టడి మట్టి తీసినా మా గ్రామ ప్రజలు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. నల్ల చెరువులో అక్రమంగా మట్టి తరలించిన వారిని చర్యలు తీసుకోకపోతే అధికారులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము గ్రామ ప్రజలందరం పెద్ద ఎత్తున ఏ ఆఫీస్ అయితే ఉంటుందో ఇరిగేషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అవి ముందు ఆందోళన చేయడానికి మా గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.